నమస్తే అండి. నేను డాక్టర్ హిమదీప్తి, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ, బంజారా హిల్స్. ఈరోజు మేము ఒక ప్యానెల్ డిస్కషన్ చేశాము. అండ్ ఈ ప్యానెల్ డిస్కషన్ ఇట్స్ నాట్ జస్ట్ విత్ డాక్టర్స్, మెడికల్ కేర్ ఫర్టిలిటీ ప్రొవైడర్స్ని, తర్వాత మెడికల్ జర్నలిస్ట్ని, ఒక లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ పర్సన్ని, తర్వాత ఒక మెడికో లీగల్ ఎక్స్పర్ట్ని, అంటే డిఫరెంట్ ఎస్టీమ్డ్ ప్యానలిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్యానల్స్ ఆఫ్ లైఫ్ నుంచి తీసుకొని వచ్చి ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేసాం. ద మెయిన్ ఇంటెన్షన్ ఈస్ అసలు పబ్లిక్ మోసపోకుండా ఒక ఫర్టిలిటీ సెంటర్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏమేమి తెలుసుకోవాలి అన్న ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఫర్టిలిటీ రేట్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎలా ఉంది అన్నది మనం జస్ట్ క్యాజువల్గా మాట్లాడకూడదండి. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నది జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. అండ్ దాంట్లో క్లియర్ కట్గా ఏం తెలుస్తుంది, తెలంగాణలో ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోతుంది. మనది అర్బన్ ఏరియాస్లో అరౌండ్ 1.4 వరకు ఉంటే రూరల్ ఏరియాస్లో అరౌండ్ 1.5 to 1.6. అండ్ మనకి నేషనల్ రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ ఏంటి 2.1. అంటే రీప్లేస్మెంట్ రేట్స్ కన్నా మనం తక్కువలో ఉన్నాం. అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ మనకు తెలంగాణలో తగ్గుతోంది అన్నది మన డేటా క్లియర్గా చెప్తోంది. దీనికి ఒక్క కారణం అని కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి. స్ట్రెస్ ఒక కారణం అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవ్వచ్చు, డిలేడ్ మ్యారేజెస్ అవ్వచ్చు, పెళ్ళైనా కూడా పిల్లలు వద్దనుకోకపోవడం, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ముందు అందరికీ 25-26లో పెళ్ళయి పిల్లలు పుట్టేస్తే ఇప్పుడు 40sలో కూడా ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. సో ఇవన్నీ కారణాలు యాడింగ్ ఆన్ టు దట్ మెడికల్ కారణాలు ఎప్పుడూ ఉంటాయి మనకి. సో వీటన్నిటి మూలాన ఏమైంది, ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గడం మొదలుపెట్టింది. సో సక్సెస్ రేట్ అన్నప్పుడు మనం ఒక థింగ్తో ఫస్ట్ డిస్కషన్ మొదలు పెట్టాలండి. ఐవీఎఫ్ అనేది 100% సక్సెస్ఫుల్ ప్రొసీజర్ కాదు. జనం ఒక ఐవీఎఫ్ సెంటర్కి వచ్చినా, డాక్టర్ దగ్గరికి వచ్చినా వాళ్ళు 100% గ్యారంటీ అంటే అది నమ్మకూడదు. అది ఫస్ట్ పాయింట్ జనంలోకి వెళ్ళాలి. బికాస్ ఇదొక ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి అసలు ఐవీఎఫ్ అవసరం లేకుండానే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయగలగచ్చు. కొంతమందికి 2-3 ఐవీఎఫ్ సైకిల్స్ పడినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం సక్సెస్ రేట్స్ మెయింటైన్ చేయాలన్నా, ఒక గుడ్ సక్సెస్ రేట్ ఇవ్వాలన్నా పేషెంట్ ఇవాల్యుయేషన్ అన్నది ఇంపార్టెంట్. అసలు పేషెంట్ హిస్టరీ ఏంటి, అంతవరకు వాళ్ళకి జరిగిన ట్రీట్మెంట్ ఏంటి, ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి పనికొచ్చింది, ఏం పనికి రాలేదు, ఫర్దర్ ఏమేమి ఇవాల్యుయేషన్ చెయ్యొచ్చు, దానికి మనం ఒక ప్లానింగ్ అనేది ఇస్తాం పేషెంట్స్కి. ఈ ప్లానింగ్ ఇచ్చాక ఫస్ట్ స్టెప్లోనే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రతి పేషెంట్కి ప్రపోజ్ చేయలేమండి, చెయ్యకూడదు కూడా, బికాస్ అందరికీ అది అవసరం ఉండదు. సో ఆ స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేషన్లో ఇప్పుడు బేసిక్ మనం ఏం స్టార్ట్ చేస్తాము, స్కానింగ్ చేస్తాము, సింపుల్ సీమన్ అనాలిసిస్ చేస్తాము, అమ్మాయికి ట్యూబ్స్ తెరుచున్నాయా లేదా అని చూసుకోవడానికి ఒక ఎక్స్రే చేయమంటాము, సింపుల్ హార్మోనల్ అనాలిసిస్ అంటే బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. సో ఇలాంటి బేసిక్ ఇవాల్యుయేషన్తో స్టార్ట్ చేయాలి. మోస్ట్ అడ్వాన్స్ దానికి జంప్ చేయాల్సిన అవసరం లేదు. వాటిల్లో మనకి బయటకు వచ్చిన ప్రాబ్లమ్స్ బట్టి ఆ పేషెంట్కి వాళ్ళ పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనకి టైం టు ప్రెగ్నెన్సీ అంటాం. సో దాన్ని మనం తగ్గిస్తూ వాళ్ళని ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాన్ని పెంచడానికి అవుతుంది. నోవా ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు జరిపిన ఈ కార్యక్రమంలో పోలీస్ తరఫున ప్యానల్ డిస్కషన్లో పాల్గొనడానికి పిలిచారు. దీంట్లో మా తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఫర్టిలిటీ సెంటర్స్ గురించి ఎక్కడైతే మిస్యూజ్ అవుతున్నాయనే, ఎక్కడైతే మాకు ఇది వస్తుందో, డౌట్ వస్తుందో, అప్పుడు వీళ్ళందరికీ నా తరఫు నుంచి చెప్పింది ఏంటంటే, పోలీస్ తరఫు నుంచి ఆ ఐవీఎఫ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఏఆర్టీ యాక్టు, దానికి సంబంధించిన పీనల్ సెక్షన్స్, తర్వాత దాంట్లో ఏమేమి చేయొద్దు, పబ్లిక్ కూడా అవేర్నెస్ కావడానికి వీళ్ళు ఒక డిస్ప్లే బోర్డు కూడా పెట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయాల్సిందిగా మా తరఫున కోరాం. Information, as they say, is all out there, right? And misinformation is something which a lot of us are dealing with on a very, very regular basis. And in the medical world, you can put anything on Google and Google will give you some 10 answers, right? Now, this is a major problem. Those 10 answers are not for everybody. And what I think young couples or people who are having fertility issues should understand is that every body type is different. And when you are looking at an information, you are looking at a general information. So what you need to do is, you first need to understand with your doctor especially,
or if you are looking for a good doctor, then you go, in this age you have websites. So you go to a recognized website, like about Noah Fertility. If you want to know anything, you go to their website, you understand that. You go to the doctor or you call them up, as online facilities are available now. And that is one way of looking at it. The other way in which we we in the industry look at misinformation is, we also debunk a lot of myths and facts. So we work with doctors who tell us what are the existing myths in the industry and what are the facts. So in these ways, people can access the right information. And whatever said and done, whatever information you have out there, when it comes to a young couple who is looking at resolving an issue of fertility, or who has an issue of fertility, I would still say that the best thing is to go walk into a gynec's clinic, show them what your body type is or what the issues are, and understand from the doctor. And see, it's a very old saying that you have to trust your doctor. And the doctor also has to talk with them in a very simple language, because see, already the patient is very stressed, and it's mostly the women who walks in. And she will be already getting a lot of lectures from a lot of people in her family. So as doctors, if you simplify it for them, I think that's the best. So my main thing would be that yes, there is information, but if you have a problem, just go to the right gynac, first figure it out, and then, probably as gynacs also refer to fertility clinics, go to the best one that is available. Thanks.